జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కొణతాల రామకృష్ణ కలిశారు. త్వరలో జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నారు. మంచి రోజు చూసుకుని పార్టీలో కొణతాల చేరతారన్నారు. అనకాపల్లి ఎంపీ సీటుని కొణతాల ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని మార్పులకి దాచుకున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు నడిచేందుకైతే జనసేన పార్టీలో ప్రయాణం చేసేందుకైతే మాత్రం చాలా మంది పెద్దలు గతంలో ఏదైతే రాజకీయ ఉద్దండంతో వారందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అందులో బాగా ఏదైతే కొనసాల రామకృష్ణ అంటే ఈ ఉత్తరాంధ్రలో అత్యధిక పేరుగాంచినటువంటి వ్యక్తిగా కూడా పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్ర రాజకీయాలలో కూడా ఈయన చక్రం పరిస్థితి. ఉమ్మడి విశాఖ జిల్లాలో బలం గరవ సామాజిక వర్గానికి ఏదైతే ఆ సామాజిక వర్గంలో కూడా భారీ ఎత్తున కూడా ఇంక కేటర్ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉత్తరాంధ్రతో పాటు ఏదైతే ఆ గర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం చేయగలిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండగా ఈయన ఆ ఉత్తరాంధ్రలో శాసనంగా సాగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారో ఇటువంటి వ్యక్తులు అయితే కావాలని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులే ఆయనతో పాటు నడవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజున కొనసాల రామకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో తన నివాసంలో కలపడం, కలిసిన వెంటనే ఆయన కొద్ది రోజుల క్రితం కూడా తన క్యాడర్ తో కూడా కొన్ని సమావేశాలని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ సమావేశాల్లో అనకాపల్లి టికెట్ మాత్రం ఆయనకి కేటాయించాలంటూ కూడా అక్కడ క్యాడర్ చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ తో ఈ రోజున కలిసినటువంటి కొనసాల రామకృష్ణ నాకు అనకాపల్లి టికెట్ కావాలంటూ కూడా ఆయన ఆశించినటువంటి స్థానాన్ని కూడా ఆయన ముందు బహిర్గతం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత కొద్ది రోజుల క్రితమే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి, బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్నారని చెప్పేసి స్వయం ట్వీట్ చేయడం, ఆయన అతి త్వరలోనే పార్టీలో కూడా కండవ కప్పుకోబోతున్నారు. అదేవిధంగా ఈ కొనసాల రామకృష్ణ కూడా పార్టీలో చేరినట్టయితే 2 ఎంపీ స్థానాలకు సంబంధించి పూర్తిగా క్లారిటీతో గెలుపు గుర్రాలు అనేటువంటి ఇరువురు కూడా కంపల్సరీగా గెలుస్తారనే నమ్మకంతో ఈ 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. జనసేన కూడా ఎక్కడ కూడా వారిని వదులుకునే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ ఏదైతే ఆశాభావిస్తుందో ఆ టికెట్లకు సంబంధించి వారు కూడా రావడం కూడా, అంటే అటు ఎంపీ స్థానాలు కోరుకునే ప్రదేశాల్లో బలమైనటువంటి స్థానాలని వారు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు రావడం కూడా ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయంగా చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధ్యక్షులు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా సమాలోచితంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కొనసాల రామకృష్ణకి ఆ యొక్క ఎంపీ స్థానాన్ని అప్పచెప్తారు. ఆయన త్వరలోనే పార్టీలో కూడా జాయిన్ అవుతారని కూడా ముఖ్య సమాచారం అయితే మనకు అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొనసాల రామకృష్ణ చేరిక మాత్రం ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన సామాజిక వర్గంతో పాటు బలమైన కేడర్ని అందించడానికి సిద్ధంగా ఉందని మాత్రం అంటే జన సైనికులు అయితే మాత్రం ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా వలసలు ఉత్తరాంధ్ర నుంచి రావడం, ఉత్తరాంధ్రలో బలమైనటువంటి పార్టీగా ఆ జనసేన పార్టీ ఆవిర్భిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా సరే ఉత్తరాంధ్రలో చాలా వరకు జనసేన ప్రభావం కనబడే అవకాశాలు, ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకునే స్థితికి జనసేన వెళ్ళింది. అదేవిధంగా ఓటు బ్యాంక్ కూడా భారీగా పెరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం నూతన వరవడి సృష్టిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కురువృత్తులను అందరినీ కూడా పార్టీలో ఆహ్వానిస్తూ ఉద్దండులైనటువంటి వారిని మాత్రం పార్టీ గెలుపు గుర్రాలుగా రేపొద్దున ఎలక్షన్ లో నిలబెట్టబోతున్నారని మాత్రం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.